చేసుకోం మేము. అంటే విశ్వేశ్వర రెడ్డిని ఒక సైడే చూశారు. ఆయన కోపం వస్తే వేరే ఉంటది. సో, ఆ కోపం తీసుకురాకూడదని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారంటారు. ఏంటి కోపం అంత రాదా? కోపం వస్తే వేరే విధంగా ఉంటదా? అంటే ఊరికే మిడిసిపాటున నేను ఇవన్నీ చూశాను. నేను చెప్పా కదా ఇంతకుముందు. హ్మ్. ఇప్పుడు నాకు ఒకసారి జైలు శిక్ష పడింది 3 నెలలు. హ్మ్. నా పైన బాంబ్స్ కేసులు ఉన్నాయి, నా పైన హ్మ్. అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, హత్య కేసు ఉంది. అవన్నీ చూసినాను. ఊరికే గాబరా పడేది, ఊరికనే గట్టిగా మాట్లాడేది, ఇవన్నీ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. హ్మ్. ఇవన్నీ కూడా టెన్షన్స్ మధ్య పెరిగిన వాళ్ళమే నేను. ఇప్పుడు మా ఫాదరు మర్డర్ అయిన 2 నెలలకి నన్ను సిపిఐ జిల్లా సెక్రటరీని చేశారు. హ్మ్. పట్టే ఆఫీస్లోనే ఉండేవాడిని. చాలా ప్రమాదం ఉండేది. హ్మ్. తర్వాత మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి మాకు ఇవన్నీ కూడా పెద్ద ఊరికే మిడిసిపడేది, అనవసరంగా ఇతరులను అవమానించేది, రెట్టించి మాట్లాడేది అట్లాంటివి చెయ్యము. అంత సైలెంట్ మాత్రం రాజకీయం ఒక చేసుకుంటారు. టైం వచ్చినప్పుడు నిలబడతారు లేదని. ఇప్పుడు మాతో పాటు స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్ డేస్లో మా రాజకీయాలన్నీ చూసినారు. మేము ఎంత గట్టిగా నిలబడతామో తెలుసు అప్పుడు. హ్మ్. వాళ్ళు ఎవరు అటు ఫీల్ కారు. హ్మ్. ఇప్పుడు కొంతమంది అంటుంటారు గట్టిగా మాట్లాడాలా అది ఇది. ఎందుకు నాకు అది పెద్ద నచ్చదు. హ్మ్. ఒక టైం వచ్చినప్పుడు నిలబడాలి కానీ ఊరికే అనవసరమైన గట్టితనం ప్రదర్శించేది ఇవన్నీ. కానీ ప్రజల్లో అది కూడా కోరుకుంటారు. హ్మ్. అంటే ఏంటన్నా మనల్ని కొట్టారు, మనం కొడితే తప్పేమి అని అడుగుతా ఉంటారు కదా! వాళ్ళు మమ్మల్ని ఏం కొట్టలేరు వాళ్ళేం. హ్మ్. హ్మ్. మేమే గట్టోళ్ళం. దాంట్లో గ్రామాల్లో కూడా కేశవ్కి భయపడేవాడు ఎవడు. నేను వాళ్ళ ఊళ్ళలో ఒక్కడనే తిరుగుతూ ఉంటా. హ్మ్. మా ఫాదర్ మా బ్రదర్ మర్డర్ జరిగినప్పుడు కూడా నేను ఒక్కడే వాళ్ళ కేశవ్ వాళ్ళ ఊర్లోనే దాదాపు 2 లారీలు జనాన్ని తీసుకొని ఎస్పీ ఆఫీస్ తీసుకెళ్ళా. ఒక్కడే ఎందుకు ఆయన తిరిగా, మీద కూడా వీధులు వీధులు తిరిగా నేను. మీ ఫాదర్ గాని, మీ బ్రదర్ గాని మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి కదా! వాళ్ళు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నారని చెప్పేసి చాలా రూమర్స్ కూడా వాళ్ళ వచ్చాయి. కుటుంబమే చేయించింది ఆ మర్డర్స్. హ్మ్. అయితే ఇప్పుడు సూడో నక్సల్ గ్రూప్స్తో చేయించినారు. హ్మ్. అప్పుడు నక్సలిజం బాగా ఎక్కువ ఉండేది. సూడో నక్సల్స్ అని వాళ్ళ మీద పోయింది తప్ప హ్మ్. అదంతా కూడా వాళ్ళని ప్రోత్సహించింది, వాళ్ళ ద్వారా చేయించింది అంతా కూడా వాళ్ళ కుటుంబమే, మాకందరికి తెలుసు. హ్మ్. అయినా వాళ్ళ ఊళ్ళలోనే నేను ఒక్కడినే గన్మెన్ లేకుండా పోయేవాడిని. ఆయన అట్లాంటివన్నీ భయపడేవాడిని కాదు. హ్మ్. ఊరికే అంటా ఉంటారు అట్లా. హ్మ్. హ్మ్. వాళ్ళు మమ్మల్ని కొట్టగలిగేది అవన్నీ ఏం లేదు. అట్లా ఎవడు భయపడ్డు మా దగ్గర. రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలని లేదు మీకు. ఎప్పుడు చెయ్యాలి అట్లా అంటే. హ్మ్. హ్మ్. దానికేమి అంతం ఉండదు. ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ చేసిన వాళ్ళంతా ఏమైనారు ఇప్పుడు? హ్మ్. ఇప్పుడు వాళ్ళంతా కూడా మామూలు పరిస్థితికి వచ్చేసినారు. ఇప్పుడు మా జిల్లాలలో రాజశేఖర రెడ్డి గారికి కంట్రిబ్యూషన్ అదే గొప్ప కంట్రిబ్యూషన్ అంటే, హ్మ్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో రైతాంగం వీళ్ళంతా కూడా ప్రశాంతంగా, ఈ సూడో నక్సల్స్ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా అంతరించిపోయినాయి. హ్మ్. ఫ్యాక్షన్ అంతా అంతరించిపోయా. హ్మ్. అందుకనే రాజశేఖర రెడ్డి గారికి అంత గొప్ప పేరు వచ్చింది. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన మార్పులు ఇప్పుడు ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అనేది లేదు. ఇప్పటికీ అనంతపూర్ గురించి చెప్తారు కానీ హ్మ్. అవన్నీ ఏదో 1-2 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఎక్కువ చోట్ల ఫ్యాక్షనిజం అంతరించిపోయింది. ఓకే. తర్వాత ఈ సూడో నక్సల్స్ ఇట్లాంటి భయం, ప్రజలు ప్రశాంతంగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి హయాం. హ్మ్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఇక్కడ ఏం ప్రచారం కానీ మా దగ్గర జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు ఈ క్రిమినల్ పాలిటిక్స్ పట్ల వీటి పట్ల మెతక వైఖరి అవలంబించుంటే చాలా మర్డర్స్ జరిగిండేటి మా జిల్లాల్లో. హ్మ్. కానీ జగన్ గారు ఎప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ని వీటిని ఎంకరేజ్ చేసేవారుగా. చేయలేదు. హ్మ్. చెయ్యకపోగా మా లీడర్స్ ఏదైనా చిన్న పొరపాటు తిన్నా మా అందరి పైన కేసులు పెట్టినారు, మా లీడర్స్ పైన కూడా. హ్మ్. అందువల్ల జగన్ గారి హయాంలో ఎక్కడ కూడా ప్రత్యర్థులని మర్డర్స్ చేయడం ఇవన్నీ యాక్చువల్గా టీడీపీ ఉన్నప్పుడు మా జిల్లాలో మర్డర్స్, పొలిటికల్ మర్డర్స్ జరిగాయి. కానీ ఎక్కువ జగన్ జరిగాయి. గారు వచ్చిన తర్వాత ఆ మర్డర్స్ని ప్రోత్సహించి అట్లాంటివి మా వైపు నుంచి చేయడానికి అట్లాంటి హ్మ్. జగన్ గారి మీద అది కూడా విమర్శ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దౌర్జన్యాలు రెడ్ బుక్ అనేవి చేస్తూ ఉంటే జగన్ గారు పర్మిషన్ ఇచ్చింటే ఇవన్నీ మేము చేసి ఉండేవాళ్ళం కదా. హ్మ్. జగన్ గారు ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఎవరు జరిగినా కేసు పెట్టేవాళ్ళు. హ్మ్. జగన్ గారి కూడా పైనుంచి కూడా అట్లే ఉన్నాయి ఆదేశాలు అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. హ్మ్. మా దగ్గర క్రైమ్ చాలా కంట్రోల్ అయింది జగన్ గారు ఉన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు పెరిగిందంటున్నారు కేశవ్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయినాక మీ వాళ్ళకి సంబంధించి కొంతమంది మీద కేసులు, అప్పుడు గతంలో ఎన్నికల టైంలో కొంతమంది అలిగేషన్ చేశారని చెప్పేసి మీ మీద కూడా చాలా వచ్చినాయి కదా! ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మొన్న ఎలక్ట్రిసిటీ అజిటేషన్ చేసినప్పుడు ఉరవకొండలో ర్యాలీ చేసాం. హ్మ్. చాలా పీస్ఫుల్ ర్యాలీ. హ్మ్.
అక్కడ ఏఈ ఏడీని కూడా బయటికి పిలిచి గౌరవంగా వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళంతా మేమంతా తెలిసి మాట్లాడుకుంటూ చేసాం. కానీ మరుసటి రోజు వీళ్ళు ఫోన్ చేసి ఉమ్, ఒకటి ర్యాలీ మీద ఒక కేసు పెట్టించారు. ఆడ ఏఈని డి వాళ్ళ డ్యూటీస్కి ఆటంకం కల్పించడం ఒక కేసు. ఉమ్, చిన్న ర్యాలీ చేస్తేనే 2 కేసులు పెట్టించినారు నా పైన, ఉమ్, మా లీడర్స్ పైన, అవన్నీ కూడా. ఉమ్, తర్వాత చాలా చోట్ల వాళ్ళు వాళ్ళ చేతికి మట్టంటకుండా పోలీసుల ద్వారా చేయిస్తారు. ఉమ్, ఇప్పుడు మా దగ్గర ఉన్న కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళే కేశవ్ దగ్గర పిలిచిపోయి పార్టీ మార్పించడం కానీ, వాళ్ళని పిలిపించేదని చిన్న కేసు ఉన్నోడిని కూడా ఇబ్బందులు పెడతామని చెప్పి, ఒక రకమైన డెమోక్రటిక్ వాతావరణం ఉండదు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు, ముఖ్యంగా కేశవ్ వీళ్ళు ఉన్నప్పుడు. కానీ పోలీసులే పైకి చేస్తుంటారు. పోలీసులు, తర్వాత తన మీడియాని మ్యాక్సిమం ఉపయోగించుకుంటాడు. ఉమ్, ఆ విధంగా చేతికి మట్టంటుకోకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాడు వాళ్ళు. ఉమ్, మేమున్నంత డెమోక్రటిక్గా మేము వాళ్ళ మీద కేసులు పెట్టించడం అట్లాంటివన్నీ చేసేవాళ్ళంగా. వాళ్ళకి 24 గంటలు ఎవడింట్లో ఏమి ఆస్తి తగాదా ఉంది, ఎవడికి అన్నదమ్ములు తగాదా ఉంది, ఇట్లాంటి సమాచారం అంతా రాబట్టి వాళ్ళని తమ దగ్గర పిలిపించుకొని ఆ విధమైనటువంటి రాజకీయాలన్నీ చేస్తారు. అట్లాంటి చీప్ పాలిటిక్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ పైకి కనిపించారు అనమాట. ఉమ్, కానీ మా జిల్లాలో ఎప్పుడు కూడా వాళ్ళు అట్లాంటివే చేస్తూ ఉంటారు వాళ్ళు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది బయటికి వెళ్ళిపోయారు. బయట ఏం మాట్లాడడం లే వాళ్ళు. ఉమ్, వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు మా వాళ్ళు చాలా చోట్ల. ఎలక్షన్స్ అప్పుడు ఆ ఓటమిని భరించలేక చాలామంది వెళ్ళిపోయారు. చాలా చోట్ల వీళ్ళు ఇట్లాంటి కేసుల్లో ఇరికించడం ఇవన్నీ కూడా చేస్తారు. అంతా పోలీసును ఉపయోగిస్తారు. పోలీసులు దాదాపుగా వాళ్ళ మనుషుల్లాగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు తాడిపత్రిలో చూసాం, అవును. అది నియోజకవర్గానికే పోకూడదు. అదేమి ఇది నియోజకవర్గానికి ఇప్పుడు మేము ఉన్నప్పుడు కేశవ్ వస్తే మేము రావద్దని ఎందుకంటాం? ఉమ్, ఎవరైనా వాళ్ళు పాలిటిక్స్ చేసుకోవచ్చు. ఆయన అట్ట చేశాడు, ఈయన అది వేరు ఇది వేరు. డెమోక్రటిక్గా అసలు ప్రతిపక్ష పార్టీ అనేవాడు ఏదో 5,000తో 10,000తో ఓడిపోయి ఉంటాము. మీరు రాకూడదు నియోజకవర్గాల కంటే, అంతకంటే అన్యాయం. అట్లాంటి పాలిటిక్స్ టీడీపీ బాగా చేస్తుంది. ఉమ్. ఆ, మిమ్మల్ని మీ అబ్బాయిని జైల్లో పెట్టడానికి కేశవ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని కేసుల్ని బయట పాత కేసులన్నింటినీ తవ్వుతున్నారు, లేదంటే కొత్త కేసులు మళ్ళీ పెట్టడానికి కొన్ని చాలా ప్లాన్లు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో విశ్వేశ్వరరెడ్డి ఆయన కొడుకు జైలుకి వెళ్తారనేటువంటి కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళు జైలు మెట్లు కూడా ఎక్కని వాళ్ళు, ఒక్కరోజు సెల్లలో ఉండని వాళ్ళు, వాళ్ళు భయపడతారు. కానీ పోలీస్ స్టేషన్లకి మేము స్టూడెంట్ లీడర్లుగా ఉన్నప్పటి నుంచి నెలలు జైళ్ళలో ఉండి వచ్చిన వాళ్ళం. మాకు అట్లాంటి భయం ఏం లేదు. అవి చేస్తే వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే మా ప్రణయ్ని ఏదో కేసులు ఇరికించి ప్రణయ్ బయట తిరగకుండా చేయాలనే కుట్ర మాత్రం బాగా జరుగుతుందని టీడీపీ వాళ్ళే చెప్తా ఉంటారు. ఈ ప్రణయ్ని ఎక్కువ తిప్పొద్దని అంటూ ఉంటారు. కానీ బట్ వాళ్ళు ఈవెన్ నాకు మొన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పేపర్లో కూడా రాయిచ్చారు. వాళ్ళు ఏదో గంజాయి ఎవరో సాగు చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డు పెట్టుకొని మా ప్రణయ్ మీద కేసులు పెట్టించాలని ప్రయత్నం చేసినారు. బట్ అయితే దానికి ఏమాత్రం కూడా ఆధారాలు ఉండవు. ప్రజలు కూడా దాన్ని విశ్వసించారు. అందుకని చివరి నిమిషంలో డ్రాప్ అయినారు.